శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, యాస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ప్రతి ఒక్కరూ బాగుండాలండి. నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీరు ఉన్నతంగా జీవించాలి. మీరు బాగుపడితే సంతోషపడేది మీ తల్లిదండ్రులే ఒకరే అనుకోకండి. మీ భార్య పిల్లలు మీ తల్లిదండ్రులే అనుకోకండి. నేను కూడా సంతోషపడతానండి. ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్నటువంటి జనమంతా మంచిగా ఉండాలి. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మన పక్కన ఉన్నవాడు బాగుపడాలని కోరుకోవాలండి. ఎక్కడో ఎవడో బాగుపడితే మనకి ఎవడు ఏది తీసుకొచ్చి ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి. మన చుట్టుపక్కల ఉన్నవాడు, మన ఇంటి పక్కన ఉన్నవాడు, మన ఇంటి వెనుక ఉన్నవాడు, మనతో కలిసి తిరుగుతున్నటువంటి వాడు, మనతో కలిసి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు బాగుండాలని కోరుకోవాలి. వాడు బాగుపడితే రేపు పొద్దున ఏదన్నా నీకు సమస్య వస్తే ఆ సమస్యకి వాడు దాన్ని పాలు పంచుకొని నీకు సహాయం చేస్తాడు. అందుకే మన దగ్గర డబ్బు లేదు, కనీసం మనం ఫ్రెండ్షిప్ చేసేటువంటి వాడి దగ్గరైనా డబ్బు ఉండాలి. వాడి దగ్గర వాడు ఉన్నతంగా జీవించాలి. వానికి మనం సపోర్ట్ చేయాలి. చేస్తే రేపు మన కర్మగాలి మనకి ఏదైనా సమస్య వచ్చినా కూడా వాడు ఆదుకుంటాడు పక్కన ఉన్నవాడు. నా ఉద్దేశం నేను చెప్పానండి. మీరు ఎలా అనుకున్నా నాకు సంబంధం లేదు. కానీ మీరు నా వాళ్ళే. మీరు మంచిగా ఉండాలి. నేనేదో మిమ్మల్ని నట్టేట వదిలేసి నేను బయటికి పరారయ్యేది ఏముండదండి. మిమ్మల్ని మీరు బాగుపడేదాకా మీ వెనక వైపే, మీ వెనకే ఉంటాను. మిమ్మల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటాను. గుర్తుపెట్టుకోండి. అంతేగాని మిమ్మల్ని నట్టేట వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళేది లేదు. రిజల్ట్ అనేది ఒక టైంలో కాకపోతే ఇంకో టైంలోనే వస్తుంది, కానీ వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు అందరూ ఒకేలా ఉండరు కదా. ఒక 10 మందికి పోటీ పెడితే 10 మంది ఫస్ట్ క్లాస్లో పాస్ కారు కదా. కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది మిడిల్గా వస్తారు, కొందరికి లాస్ట్ అవుతారు. కానీ చివరి వరకైనా వాళ్ళు పరిగెత్తి వాళ్ళ లక్ష్యానికి వెళ్ళవలసిందే. అంతేనండి. కొందరికి లేటుగా వస్తుంది రిజల్ట్, కొందరు తొందరగా వస్తుంది, కొందరికి నిదానంగా వస్తుంది, కొందరు త్వరగా వచ్చేస్తుంది, కానీ వస్తుంది. ఆ నమ్మకాన్ని గుర్తుపెట్టుకొని నా దగ్గర కరెక్షన్ తీసుకోండి. మీ జీవితం బాగుపడుతుంది. ఎస్, నేను చెప్పేది అక్షరాల నిజం. 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు ఈ తేదీలలో జన్మించినటువంటి వారికి 2024 సంవత్సరం ఉన్నది కూడా చాలా నష్టాన్ని, ఇబ్బందులను, ఆర్థిక వ్యవస్థను బలహీనపడే సంవత్సరం అది. ఎస్, నేను చెప్పేది నిజం, మీరు వింటున్నది నిజం. నమ్మకంతో చూడండి. నేను చెప్పేది జరుగుతుంది. కానీ చూస్తూ మీరు ఇబ్బంది పడాలంటే నేను పడనివ్వను మిమ్మల్ని. అయ్యా అటు బోకు నాయనా, ఊబిలో పడి చేస్తావు అని మన కొడుకో, మన పిల్లోడు, మన దగ్గర వాళ్ళు అంటే, లేదు నాన్న నేను ఒకసారి పోయి చూసేస్తా అంటే, వద్దు నాయన అని ఆపేస్తాం. ఎందుకంటే వీడు మనవాడు. వేరేవాడు చెప్తే వినకపోతే వాడు పోయి పడితే మనకు సంబంధం లేదు. నీ కొడుకే అన్నాడు, నాన్న నేను ఆ ఊబిలో, నువ్వు అంటున్నావుగా ఊబి లేదు ఏం లేదంటే, నువ్వు వెళ్ళి చూస్తా అంటే నువ్వు ఓనివ్వడు వాళ్ళ కొడుకుని. ఎందుకు ఓనివ్వు అంటే నీ కన్న కొడుకు వాడు, ఎందుకంటే నిజంగా అక్కడ ఊబి ఉందని నీకు తెలుసు. వాళ్ళు వెళ్ళనివ్వు. అదే వేరే వాళ్ళు, నీకు సంబంధం లేని వాళ్ళు నేను వెళ్ళి చూస్తా అంటే చూసుకోపో ఉంటావు. ఇది మానవ నైజం. ఇది ఖచ్చితంగా మనకు జరుగుతుంది. ఇట్లనే చూసుకోకుండా వాడు చూసుకొని పడి దాని నుంచి చెడిపోతాడు. నేను ఇప్పుడు చెప్పేది కూడా అదేనండి. 1/10/19/28 తేదీ 2024 అనేది మంచి సంవత్సరం కాదు. ఇది డేంజర్ సంవత్సరం. ఇది ఈ 1/10/19/28 తేదీలలో పుట్టిన వారికి డేంజర్ సంవత్సరం కాబోతుంది. కానీ మిమ్మల్ని ఆ డేంజర్లో పడనివ్వను. ఎస్, మిమ్మల్ని ఆ డేంజర్లో పడను. నేను రక్షణగా ఉంటాను, మీకు తోడుగా ఉంటాను. మీకు నేను ఉండగా మీకు ఆ సమస్య రాకుండా, ఆ సమస్య రావాలంటే ఫస్ట్ నన్ను దాటుకొనే మీ దగ్గరికి రావాలి. ఆ విధంగా నేను చేస్తాను తప్పకుండా. ఎందుకు ఈ ప్రాబ్లం ఎందుకు 2024లో వస్తుందంటే, 2024 సంవత్సరాన్ని మొత్తం కొడితే 8వ నంబర్ వస్తుంది, 24 కొడితే 6వ నంబర్ వస్తుంది. ఈ 8, 6కి 1వ నంబరు 1, 10, 19, 28 సూర్యుడికి సంబంధించిన సిరీస్లు పడవు అసలే. అంటే మనం ఈ కాలమానంలో అడుగుపెట్టినప్పుడు ఎవరైనా డబ్బులు సహాయం చేస్తా అంటే చేయరు. శత్రువులు అయిపోతారు. మిత్రులు కాస్త శత్రువులు అయిపోతారు. వ్యాపారాలు నడిచి ఒక్కసారి రివర్స్ అయిపోవడం, ఉద్యోగాలు పోగొట్టుకోవడం, విదేశాల ప్రయత్నం చేసిన నష్టపోవడం, కోర్టు కేసులు, అనవసరంగా గొడవలు, భార్యాభర్తల మధ్య విభేదాలు,
ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఇలా రకరకాలుగా జరుగుతూనే ఉంటుందండి. కానీ నేను అలా మీకు జరగనివ్వను, ఖచ్చితంగా చెప్తున్నాను. జనవరి 20వ తారీఖున గుర్తుపెట్టుకోండి, శని కుంభరాశిలోకి ప్రవేశించినటువంటి సంవత్సరం ఇది. 2024-23 మనకు శని కుంభరాశిలోకి వచ్చేసాడు. 2.5 సంవత్సరాలు ఉంటాడు. 30 సంవత్సరాలు ట్రావెల్ చేస్తూ కుంభరాశిలోకి వచ్చాడు శని. అప్పుడు మనం ఏం చేయాలంటే శనికి సంబంధించిన హోమం జరిపించుకోవాలి. 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వారు శని హోమంలో పాల్గొనాలి. శని హోమంలో పాల్గొంటే శని ఆశీస్సులు పొంది మనకు ఆ సమస్య నుంచి మనం బయటపడిపోతాం. ఎస్, మీరు శని హోమంలో పాల్గొనాలంటే జస్ట్ మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వాళ్ళతో అడిగి చూడండి. మీరు స్లాట్లు బుక్ చేసుకోండి, ఉన్నాయా లేవో తెలుసుకోండి, బుక్ చేసుకోండి. ఆ రోజు మీరు మా దగ్గరికి రానవసరం లేదు, మేము ఇక్కడ ఉండి శని హోమం జరిపిస్తాను, దీనికి సంబంధించిన శని హోమానికి సంబంధించిన వీడియో పంపిస్తాను, కుంకుమ ప్రసాదాలు పంపిస్తాను, విభూతి పంపిస్తాను, చక్కగా తీసుకోండి. ఆఫీస్ వాళ్ళని కనుక్కోండి. శని హోమం అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 30 సంవత్సరాలకు ఒకసారి శని కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి తప్పకుండా ఈ శని హోమంలో పాల్గొనాలి. ప్రతి ఒక్కరు పాల్గొనాలి. ఈ 1, 10, 19, 28 తేదీలో పుట్టినవారు, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాడు శని నడుస్తున్నవారు, మకర, కుంభ, మీన రాశుల వారు, వృశ్చిక, కర్కాటక రాశి వారు ఈ శని హోమంలో పాల్గొంటే మంచిదండి తప్పకుండా. అదేవిధంగా 1, 10, 19, 28 తేదీలలో పుట్టినవారు కూడా ఈ శని హోమంలో పాల్గొనడం ఎంత మంచి వేళా విశేషం అండి. అదేవిధంగా సింహరాశిలో పుట్టినటువంటి వారు ఈ శని హోమంలో పాల్గొనడం కూడా ఎంతో అద్భుతమైనటువంటి విషయం అండి. ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు ఇక్కడ సూర్యునికి సంబంధించినటువంటి నంబర్లలో పుట్టిన వాళ్ళు, రాశి స్వభావాలు కలిగి ఉన్నటువంటి వారు, ఉత్తరాషాఢ నక్షత్రం, కృత్తికా నక్షత్రం, ఈ యొక్క కృత్తికా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, ఇలాంటి నక్షత్రాలు ఉత్తరాషాఢ, కృత్తికా నక్షత్రం, దీనికి రవి అధిపతిగా ఉంటాడు. ఇలాంటి వాళ్ళు ఈ 2024 అడుగుపెట్టే వరకు చాలా వరకు సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని పోగొట్టుకోవడానికి ఫస్ట్ మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకుని, మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మంచి ఆల్ఫాబెట్లో సెట్ చేసుకొని ఈ శని హోమంలో పాల్గొంటే మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు కూడా తప్పకుండా అందుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.